బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాగంటి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. అయితే ఈ రోజు ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు గోపీనాథ్. ఈ నెల 5న అస్వస్థతకు గురై మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు 5:45 ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూతకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. మనం చూస్తున్నాం, బుధవారం రోజు ఆయనకు మధ్యాహ్నం సమయంలో హార్ట్ అటాక్ రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే తెల్లవారుజామున మరోసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు 5:45 ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ నుంచి దాదాపు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 2014, 2018, మళ్ళీ 2023 మొత్తం 3 సార్లు హ్యాట్రిక్ వరుసగా గెలిచిన గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న కేటీఆర్ కూడా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లి గోపీనాథ్ ను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాసేపట్లో అంటే కేసీఆర్ కూడా ఈ రోజు మాగంటి గోపీనాథ్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని చెప్పి కూడా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన మరణ వార్త బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా కలిసివేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెట్టారు. తెలుగు యువత అధ్యక్షుడిగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 18లో తర్వాత 23లో వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఆయన 20,000 కృషి చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద మాగంటి గోపీనాథ్ కోలుకుంటారని చెప్పి అంతా భావిస్తున్నప్పటికీ కూడా మరోసారి తెల్లవారుజామున 5:45 హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన చనిపోయినట్టు ఏఐజీ హాస్పిటల్ అధికారికంగా ప్రకటించిన పరిస్థితిని చూస్తున్నాం. బలరాం, అంటే కర్ణాకర్, మాగంటి గోపీనాథ్ లేని లోటుకు సంబంధించి పార్టీ వర్గాలు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, ముఖ్యంగా ఆయన అభిమానుల్లో కావచ్చు, ఎటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంది? ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ మరణం పట్ల పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, కొంచెం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరు వెళ్ళిన సామాన్య కార్యకర్త నుంచి నేతలు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్న వెంటనే నియోజకవర్గ ప్రజలు ఎవరు వెళ్ళినా కూడా వెంటనే స్పందించేవారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆయన శాయశక్తుల కృషి చేశారని చెప్పి ఆయనకు మంచి పేరున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మనం అంటే 3 నెలల క్రితమే ఆయనకు కిడ్నీ సమస్య ఉన్న నేపథ్యంలో ఏఐజీ హాస్పిటల్లో దాదాపు 1 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత యాక్టివ్ గానే ఉన్నారు. మనం చూసాము, బీఆర్ఎస్ పార్టీ ఫిరోజ్ జూబ్లీ సభ వరంగల్ లో జరిగిన నేపథ్యంలో కూడా ఆయన తెలంగాణ భవన్ హైదరాబాద్ లో భారీ కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఫిరోజ్ జూబ్లీ వేడుకల్లో సభలో కూడా ఉత్సాహంగా పాల్గొన్న తర్వాత నియోజకవర్గ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ మళ్ళీ తిరిగి బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో వెంటనే ఆయన ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి కూడా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె దాదాపు 27 నిమిషాల పాటు ఆగిపోయినప్పటికీ కూడా వైద్యులు సిపిఆర్ చేసి ఆయనను మళ్ళీ గుండె కొట్టుకునేలా చేసి ఆయన పల్స్ ను మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చారు. వెంటిలేటర్ పైన అప్పటి నుంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున 5:45
ఆయనకు మళ్ళీ హార్ట్ అటాక్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం. కనుక అంటే రాజకీయాలలో మాగంటి గోపీనాథ్ వ్యవహార శైలి ఏ రకంగా ఉండేది, ఇతర నాయకులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలతో ఆయన వ్యవహరించే విధానం, వారిని ఏ రకంగా హక్కును చేర్చుకునేవారు, వీటికి సంబంధించి వారందరూ ఏ రకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు? మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన తెలుగు యువత అధ్యక్షుడుగా పనిచేశారు. ఎన్టీ రామారావు అభిమానంతో ఆయన టీడీపీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మాగంటి గోపీనాథ్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 3 సార్లు వరుసగా 2014, 2018, 2023 3 సార్లు వరుసగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతో పాటు ఆయన కార్యకర్తలకు ఎల్లవేళగా అవైలబుల్ గా అంటే అందుబాటులో ఉండేవారని చెప్పి కూడా కార్యకర్తలు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలు ఎవరు మాగంటి గోపీనాథ్ దగ్గరికి ఏ సమస్యను తీసుకెళ్లినా ఛాయశక్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించేవాడని చెప్పి కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. దాంతో పాటు మాగంటి గోపీనాథ్ చాలా సౌమ్యుడని, చిన్నపిల్లోడి మనస్తత్వం, ఎవరేం చెప్పినా వెంటనే నమ్మేవాడని చెప్పి, ఎవరేం అడిగినా వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసేవాడని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కూడా నేర్పేవాడని చెప్పి కూడా పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి క్రమంలోనే బోరబండలో ఒక చిన్న ఇష్యూ వల్ల ఆయన కొంత మనస్తత్వం చెందారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రధాన అనుచరుడు మరణించిన నేపథ్యంలోనే ఆయన కొంత ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలోనే ఆయన కొంత మనోవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి కూడా సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. ఆ మనోవేదనతోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్టు, ఆయన ఇటువంటి క్రిటికల్ పరిస్థితికి రావడానికి తన అనుచరుడు మరణించడం పట్లే ఆయన కొంత ఆవేదన చెందారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద మాగంటి గోపీనాథ్ ఈ తెల్లవారుజామున మరణించడం, ఆ వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక మాగంటి గోపీనాథ్ను చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే ఆయన క్లోజ్ గా మూవ్ అయ్యే అనుచర వర్గం కావచ్చు, ఏం చెప్తున్నారు? నెక్స్ట్ కార్యక్రమాలు ఎక్కడ, ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పుడిప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వైద్యులతో చర్చిస్తున్నారు. ఆయన మిగతా ఫార్మాలిటీస్, మెడికల్ ఫార్మాలిటీస్ ఎంతసేపట్లో పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ముందుగా ఇంటికి, జూబ్లీహిల్స్ లోని ఇంటికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో కూడా ప్రజల సందర్శనార్థం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. తదుపరి కార్యక్రమాలు ఎట్లా చేయాలి అన్న దానిపై కూడా సమాలోచన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాగంటి గోపీనాథ్ ని ఏజ్ హాస్పిటల్లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని చెప్పి భావించారు. కానీ అంతలోనే ఆయన మరణ వార్త తెలిసింది. కేసీఆర్ కూడా ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ ఇంటికి రాబోతున్నారు ఆయన షెడ్యూల్ ప్రకారం. కాబట్టి కేసీఆర్ కూడా హాస్పిటల్ కు వస్తారా, లేదంటే ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వస్తారన్న దానిపై కూడా మరి కాసేపటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆయనను ఏజ్ హాస్పిటల్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఎంతసేపట్లో ఇంటికి తీసుకెళ్తారో అక్కడ నుంచి తెలంగాణ భవన్ తీసుకొచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఇటువంటి దానిపై కొంత క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణకర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మాగంటి గోపీనాథ్. ఈరోజు ఉదయం 5:45 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అనేక సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. కార్యకర్తలతో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎవరు ఏ సమస్యతో ఆయన దగ్గరకు వచ్చినా కూడా దాన్ని సొంత సమస్యగా భావించి పరిష్కరించేవారంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి
వెంటనే వెనువెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. 5వ తారీఖున ఆసుపత్రిలో చేరారు. అయితే గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో ఏజీ ఆసుపత్రిలో చేరారు. అయితే రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ అందించిన తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా ఆయన ఈరోజు ఉదయం 5:45 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. టీడీపీ నుంచి కూడా ఒకసారి, అలాగే బీఆర్ఎస్ నుంచి 2 సార్లు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి. ఇక 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు.